అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కైలాస మానస సరోవర యాత్రకు మీరంతా కూడా వెళ్ళబోతున్నారు. నేడు మీ అందరినీ ఇక్కడ చూసినప్పుడు చాలా సంతోషం వేసినప్పటికీ ఒక బాధాకరంగా కూడా ఒక్క విషయంలో అనిపించింది. ఏంటంటే ఈ కైలాస మానస సరోవర యాత్రకి వెళ్ళే వాళ్ళలో పెద్దవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. పెద్దవాళ్ళు వెళ్ళడం చాలా సంతోషకరం అయినప్పటికీ పుణ్యం అనేది సంపాదించవలసింది వార్ధక్యంలో కాదు, యౌవనంలో అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం. జీవితానికి కావలసినటువంటి డబ్బు ఎప్పుడు సంపాదిస్తారండి? యవ్వనంలో సంపాదిస్తారా, వార్ధక్యంలో సంపాదిస్తారా? యవ్వనంలో సంపాదిస్తారు. డబ్బు కంటే కూడా ముఖ్యమైనటువంటిది పుణ్యం. మనం సంపాదించుకునే డబ్బు, పేరు ఇవన్నీ కూడా మనతో శాశ్వతంగా నిలబడాలి అని అంటే మనకు పుణ్యం తోడై ఉండాలి. కావున పుణ్యయాత్రలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా జీవితంలో అన్నీ అయిపోయిన తర్వాత చేసేవి కావు. అలాగని యవ్వనంలో మరి ఉద్యోగము మొదలైనటువంటి వాటి వల్ల సమయం లేదండి అని అంటారా? మరి చాలా విహారయాత్రలకు వెళుతూనే ఉన్నాం కదా. కొత్త వయస్కుల్లో విహారయాత్రలకు చాలామంది వెళుతూనే ఉన్నారు. ఇందాక 28వ బృందంలో వెళుతున్నాము అని ఒకరు వచ్చారు, గుడివాడ నుండి, మద్దూరు వారు. వారితో పాటు, వారు పెద్దవారు కానీ వారితో పాటు వారి కొడుకు, కోడల్ని కూడా వారు తీసుకువెళుతూ ఉన్నారు. యంగ్. ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే పుణ్యం సంపాదించడం అనేటటువంటిది వయస్సు మీరిన తర్వాత మాత్రమే చేసేది అని భావించకండి. వయస్సు మీరిన తర్వాత ఎక్కువ చేస్తాం. ఎందుకోనంటే ఇతర వ్యాసంగాలన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి అదే పనిలో ఉంటాం. కానీ చిన్న వయస్సు నుండి ఆ యొక్క దిశలో మనం పయనిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా ఇలాంటి పెద్ద యాత్రలు కొత్త వయసులో చేసేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. చాలా కష్టాలు ఉంటాయి. చాలా కష్టాలు అంటే భగవంతుడిని చేరడం అంటేనే కష్టం. అందున కైలాస మానస సరోవర యాత్ర అంటే కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనః శివ సంకల్పమస్తు అని వేదంలో ఉంటుంది. వైకుంఠము, సత్యలోకము మొదలైనటువంటి లోకాలన్నీ కూడా భూలోకం ఆవల ఒక చోట ఉంటాయి. కూడా అన్ని ఊర్ధ్వలోకాలు. అయితే కైలాసం భూమి మీదే ఉంటుంది. ఇది ప్రత్యేకత. భూమి మీద మనతో పాటుగా మన కోసం నిలిచి ఉండి మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి భగవంతుడు ఎవరు అని అంటే కనుక పరమశివుడు. ఆయన ఈ భూమి మీదనే ఉత్తరం వైపు ఉన్నటువంటి కైలాస పర్వతం మీద ఉంటాడు. నేరుగా మనం కైలాస పర్వతాన్ని దర్శించడానికైనా మనం వెళుతూ ఉన్నాం. ఎందుకంటే పైకి వెళ్ళి ఆయన దర్శించే శక్తి యోగులకు తప్ప ఎవరికి లేదు. ఇప్పటి వరకు మీరు గూగుల్లో చూసినా కూడా చాలా కొండలను ఎక్కేస్తూ ఉంటారు, అధిరోహిస్తూ ఉంటారు. చాలామంది సాహసయాత్రికులు ఎవరెస్ట్ ఎక్కుతూ ఉంటారు, మరొకటి ఎక్కుతూ ఉంటారు. ఇప్పటిదాకా కైలాస పర్వతాన్ని ఎవరైనా అధిరోహించారా అని అంటే గత 1000 సంవత్సరాలలో ఒకే ఒక్కడు అధిరోహించినట్లుగా చరిత్రలో ఉంది. అది ఆయన వెళ్ళి మళ్ళీ వచ్చాడా ఏమిటనేది తెలియదు మనకి. కానీ 1000 ఏళ్లలో ఒక్కడు అధిరోహించడం ఏమిటండి అంటే కలియుగంలో యోగులు, యోగశక్తులు సామాన్యంగా మనకు కనిపించరు. అలాంటి యోగశక్తి ఉన్న వాళ్ళు వెళ్ళగలుగుతారు. కావున ఎవరు కూడా గత 1000 ఏళ్లలో వెళ్ళలేదు అని మనకు అర్థమవుతుంది. అందువల్ల ఎందుకు వెళ్ళలేదు అంటే కనుక కైలాసంలో సాక్షాత్తుగా పరమశివుడు పార్వతితో సపరివారంతో ఉంటాడు. ఆయన్ని దర్శించాలంటే అంతటి పుణ్యాన్ని మనం చేసుకోవాలి. నేరుగా కైలాసానికి వెళ్ళలేకపోయినప్పటికీ కైలాస పర్వతం వద్దకు వెళ్ళి కైలాస పర్వతాన్ని కళ్ళారా చూసి మానస సరోవర దర్శనమో లేకపోతే స్పర్శనమో ఏదో ఒకటి చేసి మనం రాగలుగుతూ ఉన్నాము అని అంటే చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ సంవత్సరం నేను కూడా కైలాస మానస సరోవర యాత్రకి రావడం జరుగుతూ ఉన్నది. నా యొక్క పరిభాషలో చెప్పాలి అని అంటే మన తెలుగు సంవత్సరాలు అంటాం మనం 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల్లో 20 చెప్పున 3 వర్గాలుగా మన యొక్క మహర్షులు విభజించారు.
20 సంవత్సరాలు ఒక వర్గము అని మనం తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు 3 ముగ్గురు అధిష్టాన దేవతలు ఉంటారు. మొదటి 20 సంవత్సరాలకు కూడా బ్రహ్మదేవుడు అధిష్టాన దేవత, రెండవ 20 సంవత్సరాలకు మహావిష్ణువు అధిష్టాన దేవత, మూడవ 20 సంవత్సరాలకు పరమశివుడు అధిష్టాన దేవత. ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది 40వ సంవత్సరం, పరాభవనామ సంవత్సరం. వచ్చే సంవత్సరం నుండి మనం చూసుకుంటే కనుక రుద్ర సంవత్సరాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. కావున రాబోయే 20 సంవత్సరాలకు అధిష్టాన దేవతగా ఉన్నటువంటి ఓ పరమశివుడా, రాబోయేటటువంటి నా 20 ఏళ్ల జీవితాన్ని కూడా కాచుకో అని ప్రార్థించడం కోసం ఈ సంవత్సరం నేను కైలాస మానస సరోవర యాత్రకి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. యువత ఎవరైతే ఈ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరమో లేకపోతే కనీసం వచ్చే సంవత్సరమో కైలాస దర్శనం అది చేసుకుంటే రాబోయే ఒక 20-25 ఏళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఒక ఎనర్జీ వాళ్ళకి వస్తుంది. పుణ్యాత్ములైనటువంటి పెద్దవాళ్ళు వాళ్ళు కైలాసానికి వెళ్ళకపోయినా కూడా ఇంట్లో కూర్చుని వాళ్ళు చేసేది ఎప్పుడు కూడా దైవభక్తి కార్యక్రమాలే. వాళ్ళు ఉన్న చోటే దేవుణ్ణి చూస్తారు పెద్దవాళ్ళు. కానీ యువత అలా కాదు, ఏదైనా దేవాలయానికి వెళితేనే దేవుణ్ణి చూస్తారు. వాళ్ళకి ఇంకా అంతటి మెచ్యూరిటీ ఉండదు. అందువల్ల యువత కూడా ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళాలి అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం. యాత్రలు అంటే అదేదో వృద్ధులవి అనేటటువంటి భావన దయచేసి వద్దు. ముస్లింలను తీసుకోండి, మక్కా కేవలం వృద్ధులు మాత్రమే వెళతారా అండి? కనుక్కోండి ఎవరైనా. మీరు ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని మక్కా అనేది చిన్నదేం కాదు కదా, అది పెద్ద యాత్రే. దానికి చాలా ఖర్చులు, చాలా పర్మిషన్స్, వాళ్ళకి చాలా ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళు మక్కా కేవలం వృద్ధులు మాత్రమే వెళతారా అని మనం చూస్తే కాదు, అందరూ వెళతారు వాటికి. అదే వాళ్ళ యొక్క మత నిష్ఠ. ఆ విధమైనటువంటి ధర్మనిష్టను మనమంతా కూడా కలిగి ఉండాలి. తిరుమల వెళుతున్నాం కదండి అంటారు, సంతోషం కాదంటం లేదు, దగ్గరుంది కాబట్టి వెళుతున్నారని నేను అంటాను. అలా కాకుండా దూరంగా ఉన్నటువంటి మంచి యాత్రలు, అసలు భూలోక స్వర్గం అని చెప్పేటటువంటి భారతదేశం, ఇందులో మనం పుట్టాం, హిందువులుగా పుట్టాం. దైవవశాత్తు ఇలాంటి పుణ్య కార్యాల్లో మనం పాల్పంచుకుంటూ ఉన్నాం. మీతో పాటుగా మీ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండండి. అందరూ చక్కగా వెళ్ళండి. చివరగా నేను ఒక మాట చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ఏమిటా మాట అంటేనండి, ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నప్పుడు మన మనస్సు సత్వగుణంతో నిండిపోయి ఉండాలి. దురదృష్టవశాత్తు అక్కడ ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా కూడా మనం వాటిని సత్వగుణంతో వాటిని మనం సరిచేసుకుంటూ జాగ్రత్తగా ఈ యాత్ర మనం భక్తితో వెళుతూ ఉన్నాం కాబట్టి భక్తితో వెళ్ళి భక్తితో వచ్చేయాలి. బాగా చూసుకుంటారు వాళ్ళు, చక్కగా అంతా బాగుంటుంది. కానీ చెప్పలేము, ఎప్పుడైనా చిన్న ఏమైనా అటు ఇటుగా ఉన్నా కూడా మనం ఎంతో సాత్విక గుణంతో ఈ యొక్క యాత్రను విజయవంతంగా ముగించుకుని రావాలి. యాత్ర మొదలయ్యేప్పటి నుంచి వచ్చేంత వరకు పరమశివుడికి సంబంధించినటువంటి ఒక మంత్రమో స్తోత్రమో తీసుకోండి. తీసుకుని వచ్చే లోపల ఇన్నిసార్లు నేను ఈ యొక్క మంత్రాన్ని లేదా ఈ యొక్క స్తోత్రాన్ని జపం చేసుకుంటాను వచ్చే లోపల అని పెట్టుకోండి. కనీసం 1,00,000 పెట్టుకోండి. ఏం తీసుకున్నా కూడా మీరు 1,00,000 తక్కువే. మీకు 10 రోజుల్లో 1,00,000 చేయడం పెద్ద విషయమే కాదు. పంచాక్షరి అయితే కనుక, లేదా కొంచెం పెద్దవి ఏమైనా తీసుకుంటే కనుక కొంచెం ఎక్కువ సంఖ్య పెట్టుకోండి వీలైనంత. ఈ అంశాన్ని అందరూ కూడా గమనించండి. గమనించి ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రను భక్తితోనే మీరు మొదలు పెట్టండి, భక్తితోనే మీరు ముగించండి అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. స్వస్తి.